ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జన్మదినోత్సవాన్ని ఈరోజు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా పక్వాడ్ సేవా వారోత్సవాలని 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆయన అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా సాధారణ ప్రజలకు మేలు చేయాలని సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన జన్మదినాన్ని 2014 సంవత్సరం ప్రధాని అయిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సేవా పక్షోత్సవ వారోత్సవాలు అనే కార్యక్రమాలు పెట్టి చెట్ల నాటడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఇట్లా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన కూటమి ఎమ్మెల్యే అందరి అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో మన నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని ఈ అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గారికి, ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి అందరికీ, కూటమి సభ్యులు నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ తెలియజేస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం ప్రజావేదిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియా కూటమి నాయకులందరికీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా, మన దేశ ప్రధాని, ప్రపంచమంతా గర్వించదగ్గ వ్యక్తి, ఏదానికి కూడా తలవక్కని వ్యక్తి, ప్రపంచ దేశాలని కడగలంచే వ్యక్తి పుట్టినరోజు మన అందరి మధ్యలో ప్రజావేదికలో జరుపుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నా. 15 రోజులు ఏదైతే ఉన్నాయో వారోత్సవాలు కాకుండా ప్రతి ఈ నెల 17వ తారీఖు నుంచి గాంధీ జయంతి వరకు కూడా ఉత్సవాలు, అంటే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేశమంతా కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి దేశ నాయకులందరూ కూడా ఆయన్ని కొనియాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని చూసి గర్వపడుతున్నారు. ఇది మనకు 2014 నుంచి గౌరవం అన్ని కూడా దక్కడం జరిగింది. ఇలాంటి మనకి ప్రధాని దక్కడం చాలా గర్వించదగ్గ విషయం. మన దేశ అభివృద్ధి బాటలో నడుస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనంతా కూడా బాగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ సుఖశాంతంతో ఉండాలని నరేంద్ర మోడీ గారు ఎలాగే భావించారో మనం కూడా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి బాటలో నడవాలని మనందరూ కూడా భావిస్తామని తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ గారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.